హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పండగ అందరూ బాగా చేసుకున్నారా? మేము ఎలా చేసుకున్నాం ఏంటనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత అనుకుంటాను ఇలాగ వేప పువ్వు వేసిన ఉగాది పచ్చడి తినబోతున్నాం. ఇంతకు ముందు అయితే లైక్ కొరియాలో ఉండేవాళ్ళం కదా, అసలు అక్కడ దొరికేది కాదు. అందుకు నేను వేప పువ్వు ప్లేస్లో మెంతులు నానబెట్టి చేసేదాన్ని. ఇంకా లాస్ట్ 2020లో అనుకుంటాను, అప్పుడు ఉగాది టైంలో ఇండియాలో ఉన్నాం, అప్పుడు ఇట్లా వేప పువ్వుతో తిన్నాం. ఇంకా లాస్ట్ ఇయర్ ఇక్కడ దొరకలేదు అనుకుంటా. నేను ఫస్ట్ ఈ బొకే చూడంగానే అబ్బా పింక్ అండ్ వైట్ కలర్ చేమంతులు భలే ఉన్నాయి అనుకున్నాను, కానీ తర్వాత కట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యాను అది పింక్ కలరు స్ప్రే చేశారని. ఆ కలర్ పోతుందేమో అని కడిగి చూసాను, కానీ ఇంకా ఆ కలర్ అయితే పోలేదు అసలు కొంచెం కూడా. బై ద వే ఇప్పుడు చూస్తున్న ఈ క్లిప్పింగ్స్ పండగ ముందు రోజు సాయంత్రం తీసినవి. రామ్ వచ్చేటప్పుడు వేప పువ్వులు అవి తీసుకొచ్చాడు. ఇంకా ఈ మ్యాంగోస్ అయితే సండేనే శామ్స్ నుంచి తీసుకొచ్చాం, బట్ కార్ డిక్కీలో పెట్టేసి పైకి తీసుకొచ్చేది మర్చిపోయాం రామ్, అందుకే ఇందాక వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. ఇంకా పచ్చివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మాగినవి కొన్ని బయట పెట్టాను. ఇవి శామ్స్లో మ్యాంగోస్ అండి, మాకైతే టేస్ట్ బాగానే అనిపించాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు తెలియకుంటే ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇది వచ్చేసి పండగ రోజు పొద్దున చేసుకున్న పూజ. పండగ వీక్ డే మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా ఇక్కడ మన పండగలకి హాలిడేస్ ఏమి ఉండవు కదా, ఇంక అందుకు రామ్ చిద్వి ఇద్దరు ఉండరు. ఇంకా పొద్దున ఎంత ట్రై చేసినా కొంచెం హడావిడి అయిపోతుంది. సరే ఈవినింగ్ ప్రశాంతంగా చేసుకుందాంలే అని ఇంకా ఈవినింగ్ చేసుకుంటున్నాం. పొద్దున అయితే నేను నార్మల్గా పూజ అది చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకా ఈవినింగ్ చిద్వి స్కూల్ నుంచి వచ్చి వాడు పడుకున్నాడు. సో నేను మళ్ళీ ఇంక ఈవినింగ్ ఒకసారి స్నానం చేసేసి ఇంకా అన్నీ స్టార్ట్ చేశానమాట. సో ఏం చేస్తున్నానంటే మెయిన్ స్వీటు పూర్ణం కుడాలు చేస్తున్నాను. కుడుములు అంటారు కదా, మా సైడ్ అయితే మేము కుడాలు అంటాము. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టిన చింతపండు గట్టిగా అయిపోతుంది కదా, అసలు తీసేకే రాలేదు. కొంతసేపు కుస్తీ పడినాక కొంచెం వచ్చింది. ఇంకా అది రసంకి ఇంకా దానికి ఏంటి ఉగాది పచ్చడికి నానబెట్టేశాను. మన పండగలన్నీ వీకెండ్స్లో వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. హాలిడే ఉంటుంది కాబట్టి కొంచెం ఫెస్టివల్ వైబ్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇట్లా వీక్ డేస్లో వస్తే అసలు అంతగా ఏమనిపించదు. ఇంకా సరే గుడి కన్నా వెళ్దామని అనుకునేకి ఇక్కడ మనకి దగ్గరలో గుడిలు కూడా ఏం లేవు. గుడికి వెళ్ళాలంటే ఇంకా డెన్వర్కి వెళ్ళాలి. ఇది ఇందాక బ్యాల్ ఉడకబెట్టాం కదా ఆ కట్టు, దీంట్లోకి కొంచెం పూర్ణం వేసి చారు చేస్తే చాలా బాగుంటుంది. చిద్వి ఇక్కడ ఇలాయచీ దంచమంటే దంచుతున్నాడు. ఇట్లా పూర్ణం వేస్తాం కాబట్టి చారు చాలా కమ్మగా ఉంటుంది, తీయగా పుల్లగా. అట్లా మా సైడు పండగలప్పుడు అందరూ చేస్తారు ఇట్లా పూర్ణం వేసి చారు. వీడు బయటకు వెళ్దాం అనుకున్నాడు, కానీ ఇంకా ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. ఇంకా అందుకే ఇక్కడ అబాకస్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చి పిలిచారు, ఇంకా అప్పుడు పూజ చేసుకోవాలని చెప్పి ఇంకా వెళ్ళలేదు ఈరోజు బయటకి. తర్వాత నేను కాఫీ తాగేశాను. ఇంకా ఫస్ట్ నేను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను. ఇంకా మామిడికాయ కలర్ చూసి ఇంకా పుల్లగా ఉండదేమోలే అని అప్పుడే ఐడియా వచ్చి ఇంకా నేను నిమ్మకాయ పులిహోర చేశాను. తర్వాత నేను ఇంకా ఈ కుడాలని రెడీ చేసి పెట్టాను. ఈలోపు రామ్ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అవి ఫ్రై అయితే చేశాడు. ఇంకా నేను ఈలోపు రెడీ అయ్యే వచ్చి ఇంకా దేవుడికి ప్రసాదాలు అన్నీ పెడతాం కదా నైవేద్యం కోసం, ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను. నేను ఎక్కువ వెరైటీస్ ఏం చేయలేదండి, ఓన్లీ పూర్ణం కుడాలు ఇంకా పులిహోర ఉగాది పచ్చడి అంతే. 1 2 3 4 5 6. ఇదేంటి బెల్లం అంటే ఎట్లుంటుంది టేస్ట్? స్వీట్. ఇదేంటి క్యూకుంబర్స్ కాదు, మ్యాంగో, రా మ్యాంగో. అండ్ దెన్ ఇది టామరిన్ జ్యూస్. ఇది ఎస్పెషల్లీ ఇదేంటంటే మనకు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది చూసావా, బిగ్ ట్రీ. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంది? నీమ్ ట్రీ ఉండ్లా, వేప చెట్టు అంటారు దాన్ని. దాని ఫ్లవర్స్ అనమాట ఇవి. ఈ టైంలో వస్తాయి, ఎస్పెషల్లీ స్ప్రింగ్ టైంలో. ఓకే, చెర్రీ బ్లాసమ్స్ కాదు, ఇవి చిన్నగా ఉన్నాయి చూడు. ఇవి
ఇవి ఇండియన్ స్టోర్లో తీసుకొచ్చారు డాడీ నిన్న. ఈ కొంచెం $3 తెలుసా, ఇండియా నుంచి వచ్చాయి ఇవి. ఓకే, ఇవేంటివి నీమ్, చేదుని ఏమంటారే ఇంగ్లీష్లో, బిటర్. నాన్న కాకరకాయ లాగుంటాయి టేస్ట్. ఓకే, ఇది మిరియాలు, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఓకే, ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇదేంటి సాల్ట్. ఇప్పుడు షెడ్ రుచులు అంటే, షెడ్ అంటే సాంస్క్రిట్లో 6 అన్నమాట. ఓకే, ఇయర్ మనకి 2024 ఇయర్ కదా, కానీ మనకి తెలుగులో ఇయర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇయర్ నేమ్ వచ్చేసి క్రోధి నామ సంవత్సరం అంటే ఇయర్. ఓకే, Yeah. And in America, they call 2024 the dragon year. Like they use animals. That's Chinese. చైనీస్ యాక్చువల్లీ. సో సేమ్ చైనీస్ లాగానే మనకు కూడా ఉంటుంది అనమాట. చైనీస్ క్యాలెండర్ ఆల్సో లూనార్ క్యాలెండర్, మనకు కూడా మూన్ మీద బేస్ అయ్యి ఉంటుంది అనమాట. సో అలాగా క్రోధినామ సంవత్సరం తెలుగులో. వీడిప్పుడు కొంచెం పెద్దోడు అవుతున్నాడు, తెలుసుకునే ఏజ్ కాబట్టి ఇంకా అన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అదే మన ఇండియాలో అనుకోండి, ఆ వాతావరణం వల్ల పిల్లలకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ అలా ఉండదు కాబట్టి అన్నీ మనమే నేర్పించుకోవాలి. మీకు ఉగాది శుభాకాంక్షలు. అందరికీ మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జ్యోతిం పరబ్రహ్మం దీపం జ్యోతిం పరమాత్మనే దీపేన సాధ్యతే సర్వం దీపం సర్వతమోపహం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మనకి ఇక్కడ దేవుడి దగ్గర ఎక్కువ స్పేస్ లేదు, కొంచెం కష్టం అవుతుంది. ఎస్పెషలీ ఇట్లా పండగలప్పుడు ప్రసాదాలన్నీ పెట్టడానికి అసలు ప్లేస్ సరిపోదు. ఇంకా అన్నీ జరిపి పెట్టాల్సి వస్తుంది. అదే చేస్తున్నా నేను ఇక్కడ. ఈ సంవత్సరం మనందరికీ ఆ భగవంతుడు ఆరోగ్యాలు, అలాగే మనం అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా నెరవేరాలని కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ టెంకాయ కొట్టినప్పుడు చిద్వికి ఎన్ని డౌట్స్ వచ్చాయో. కట్ చేసేకి రాదులే నాన్న, గట్టిగా ఉంటుంది షెల్ కదా అది, అప్పుడు ఇళ్ళంతా స్పిల్ అవుతాయి కదా వాటర్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. నేను వీళ్ళిద్దరిని బ్రతిమలాడుకొని 2 ఫోటోలు తీసుకుందామని వీడియో క్లిప్ తీసుకున్నాను. రామ్కైతే ఫొటోస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా చిద్వి కూడా వాళ్ళ నాన్నలాగే అవుతున్నాడు. నాకేమో ఇట్లా పండగలప్పుడు 2 తీసుకుంటే ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి అనిపిస్తుంటుంది. నాకు తెలిసి చాలా మంది ఇళ్లలో ఇలానే ఉంటుంది కదా, హస్బెండ్ అండ్ వైఫ్లో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకరికి ఉండదు. మా ఇంట్లో కూడా అంతే. అన్నీ చేసి తినేసరికి ఎన్ని సామాన్లు పడినాయో. ఇంకా అవి స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసరికి ఒక అర్ధగంట పట్టింది. సో ఇదండి మా ఉగాది వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.